హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన భార్యాభర్తలే దొంగతనం చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, నేపాల్కు చెందిన వాళ్ళైతే ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్టుగా మనకి ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్న విషయం తెలిసిందే. మరి ఈ చోరీ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏంటి, పోలీసులు ఏమన్నా మనకి అప్డేట్స్ ఇచ్చారా? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 kg బంగారు ఆభరణాలను అపహరించడం జరిగింది. ఇంట్లో పనిచేసే నేపాల్ కు చెందిన భార్యాభర్తలు ఈ దొంగతనం చేసినట్లు యజమానులు భావిస్తూ ఉన్నారు. నెల రోజుల క్రితమే వీరిని పనిలో పెట్టుకోవడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి ఆ నేపాలీ దంపతులు ఇంట్లో కనిపించలేదు. అయితే ఇంట్లో తాళాలు పగలగొట్టడం కానీ అక్కడ ఎటువంటి చోరీకి సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో వారు చెప్పకుండా వెళ్లిపోయారేమో అని భావించారు. కానీ ఆ తర్వాత వాళ్ళు పరిశీలించిన సందర్భంలో పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా వాళ్ల కోసం గాలిస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి నేపాలీ పని మనుషుల దురాగతాలు అనేవి వరుసగా చూస్తూ వస్తూ ఉన్నాము. జవహర్ నగర్ లో ఇంటి యజమానులను కట్టేసి అక్కడ దొంగతనానికి పాల్పడి పెద్ద ఎత్తున నగదు అపహరించి పారిపోవడం జరిగింది. మరోవైపు ఇక్కడ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేసి పారిపోయారు. వాళ్ళు ఇప్పటి వరకు ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు ఇప్పుడు వరుసగా ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఒకవైపున పోలీసులు కొంతమందిని పట్టుకొని అరెస్ట్ చేసినప్పటికీ, మరికొంతమంది కోసం గాలిస్తూ ఉన్నప్పటికీ ఈ వరుస దొంగతనాలు మాత్రం ఆపలేకపోతున్నారు అనే చెప్పాలి. ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. నెల రోజుల క్రితం వీళ్ళని ఆ పనిలో పెట్టుకున్నారు అంటే అసలు నేపాలీ పని మనుషులను ఇంట్లో పెట్టుకోవద్దు, వాళ్ళు దీని ద్వారా అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. వరుస ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఇతర ముక్కు మొహం తెలియని వ్యక్తులను, పైగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకొని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఒకవేళ ఎవరినన్నా ఇంట్లో పని మనుషుల కింద పెట్టుకుంటే డాక్యుమెంటేషన్ అంతా చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది పూర్తిగా ఆ ధ్రువపత్రాలు మొత్తాన్ని కూడా సబ్మిట్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళను విధుల్లో పెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి చోరీలు అనేవి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించి పోలీసులు ఇంట్లో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాల ద్వారా వారి నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. శ్రీజ. రైట్, థాంక్యూ రత్నకుమార్.